దేశవ్యాప్తంగా ఫిషింగ్ మెసేజ్లు పంపుతూ వేలాది మందిని మోసగిస్తున్న భారీ సైబర్ మోసగాల ముఠా గుట్టురట్టు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. నకిలీ డిజిటల్ అరెస్టులు, లోన్ స్కామ్లు, పెట్టుబడి మోసాలు వంటి సైబర్ నేరాలకు ప్రజలను బలి చేస్తున్న ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ వెల్లడించింది. సైబర్ నేరస్తుల సాంకేతికత వెన్నెముకను విరగదీసే లక్ష్యంతో సిబిఐ ఆపరేషన్ చక్ర వి చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజలకు ప్రతిరోజు వస్తున్న భారీ సంఖ్యలో నకిలీ ఎస్ఎంఎస్లపై సిబిఐ లోతైన అధ్యయనం చేసింది. ఈ మెసేజ్లతో సైబర్ క్రిమినల్స్ అనేక మందిని తీవ్రమైన ఆర్థిక మోసాలకు గురి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ, ఎన్సీఆర్, చండీగఢ్ ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సైబర్ గ్యాంగ్ను సిబిఐ గుర్తించింది. ఈ గ్యాంగ్ సైబర్ నేరస్తులకు బల్క్ ఎస్ఎంఎస్ సేవల ద్వారా వల వేస్తున్నట్లు తేల్చింది. అంతేకాదు విదేశీ సైబర్ నేరస్తులు కూడా వీటిని ఉపయోగించి భారతీయ పౌరులను మోసం చేస్తున్నారని సిబిఐ వెల్లడించింది. ప్రాథమిక దర్యాప్తులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా సుమారు 21,000 సిమ్ కార్డులు పొందినట్లు తేలింది. ఈ సిమ్ కార్డులను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నియంత్రిస్తూ బల్క్గా మోసపూరిత సందేశాలు పంపుతున్నారు. నకిలీ లోన్లు, తప్పుడు పెట్టుబడి అవకాశాలు, ఇతర ఆర్థిక లాభాల పేరుతో పంపిన ఈ సందేశాల ద్వారా అమాయకుల వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిఓటీతో సమన్వయం చేసుకుంటూ సంచార్ సాధి పోర్టల్ సహా వివిధ వనరుల నుంచి వచ్చిన సమాచారంతో సిబిఐ ఎంఎస్ లార్డ్ మహావీర సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీపై కేసు నమోదు చేసింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ప్రజలకు పెద్ద సంఖ్యలో నకిలీ సందేశాలు పంపేందుకు మోసగాళ్లకు సహకరించే అక్రమ వ్యవస్థను నడిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ, నోయిడా, చండీగఢ్లలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫిషింగ్ సందేశాలు పంపేందుకు ఉపయోగిస్తున్న పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వ్యవస్థను సిబిఐ గుర్తించింది. సర్వర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, యూఎస్బీ హబ్లు, డాంగిల్స్, వేల సంఖ్యలో సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెటప్ ద్వారా ప్రతిరోజు లక్షల సంఖ్యలో మోసపూరిత సందేశాలు పంపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్లో కీలకమైన డిజిటల్ ఆధారాలు, లెక్కల్లో చూపని నగదు, క్రిప్టో కరెన్సీని సిబిఐ స్వాధీనం చేసుకుంది. టెలికాం కంపెనీలకు చెందిన కొంతమంది ఛానల్ పార్ట్నర్లు, వారి ఉద్యోగులు కూడా అక్రమంగా సిమ్ కార్డులు సమకూర్చడంలో పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇతర సంస్థలతో సమన్వయం, ఆధునిక ఇంటెలిజెన్స్ వినియోగంతో ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది. చట్టం ముందు వారిని తప్పకుండా నిలబెడతామని సిబిఐ స్పష్టం చేసింది.